దీపికా పడుకునే కల్కి 2లో చెయ్యాల్సిన రోల్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే పెద్ద కాంట్రవర్సీగా మారింది. సింపుల్ కాస్టింగ్ డిసిజన్ అనుకున్నది ఫ్యాన్స్, ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునే డ్రామాగా మారిపోయింది. మొదట ఆమె డ్రాప్ అయ్యిందనే రూమర్స్ వచ్చాయి. తర్వాత డైరెక్టర్ నాగాశ్విన్ వేసిన ఇన్స్టా క్యాప్షన్ ఈ టాపిక్కి మరింత ఫైర్ ఇచ్చింది. దీపికా మీద ఆయన విసుగు బయటపెట్టాడని చాలామంది అంటున్నారు. అసలు దీపిక తప్పేమీ చేసింది? స్పిరిట్ మూవీ నుంచి సందీప్ వంగ ఆమెను తప్పించి తృప్తి డిమ్రీని తీసుకున్నప్పుడు ఇంత హడావిడి కాలేదు. అప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. కానీ కల్కి 2 విషయంలో మాత్రం ఇండస్ట్రీ మౌనంగా ఉంది. ఫ్యాన్స్ తప్ప పెద్దగా ఎవరూ. తర్వాత నాగాశ్విన్ కల్కిలోని కృష్ణుడి ఎంట్రీ సీన్ షేర్ చేస్తూ కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు అన్న డైలాగ్ పెట్టడం, అలాగే జరిగింది మార్చలేము కానీ అన్న డైలాగ్ పెట్టడం, తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు అన్న క్యాప్షన్ రాయడం దీపికాకు టార్గెట్ చేసినట్టే అనిపించింది. బ్యాక్ స్టేజ్ టాక్ ప్రకారం ఆమె డబుల్ ఫీజు 30 కోట్లు డిమాండ్ చేసిందట. రోజుకు 5 గంటలే పనిచేస్తాను, నా వెంట వచ్చే 30 మందికి వసతి కల్పించాలి అని షరతులు పెట్టిందట. ఇవన్నీ మేకర్స్కి హ్యాండిల్ చెయ్యడం కష్టమైపోయింది. దీపికా టాలెంట్, స్టార్ పవర్కి ఎవరూ డౌట్ పెట్టరు. కానీ ఈసారి పెట్టిన కండిషన్స్ మాత్రం బరువు అయ్యాయి. ఇప్పుడు కల్కిలో సుమతి రోల్కి కొత్తగా ఎవరిని తీసుకుంటాడో అన్నది